ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం ధ్యానాంశముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనాలు మనం ధ్యానించుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అదే రీతిగా 5వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, దేవుడు మనకు నిత్య జీవమును అది దయచేశాను, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము లేనివాడే. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుని నిలిచి ఉంటున్నాము, దేవుని క్రియలు చేయాలనుకుంటున్నాము. మనం దేవుని ఎంతగానో ప్రేమించి అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దేవుని చేత ప్రేమింపబడుతున్నాం అనుకుని మనము చేసే ప్రక్రియలో జీవిస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం దేవుని ప్రేమించామని కదా. ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కుమారుని పంపి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోకి పంపించాడు. దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించి మన నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఆయన పరిహారముగా చేసే ప్రక్రియలో ఇందువలన మనకు నిత్య జీవము ఇవ్వటానికి. ఆ నిత్య జీవం మనకి ఇవ్వాలంటే దేవుడు మన యొక్క క్రియలను బట్టో మన యొక్క విశ్వాసాన్ని బట్టి కాకుండా ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమను పొందిన మనము దేవుని ప్రేమకై చేస్తున్న క్రియల వలన కాదు, ఆయన వలె మనం నడవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని ఆయన కుమారుని పంపించాడు. అయితే 5:11 కూడా ఏం చెప్పాడు అక్కడ? నిత్య జీవము ఆయన కుమారుని ఎందున్నది, కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవం గలవాడవుతాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి సమస్తాన్ని ఇచ్చి నిత్య జీవం మనం ఇవ్వటానికి ఆయన కుమారుని ఎందుకు పంపించవలసి వచ్చింది? ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. అదే రీతిగా 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాను. అయితే అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డను ఎరిగిన వారే దేవతలు ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఏంటంటే చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను, అతడు కూడా తినను. ఇది అందరికీ తెలిసిన విషయాలు, చాలా వరకు తెలుసు అందరికీ. దేవుడు ఏదోని తోటలో నరుని సృజించి ఆయనకి సహకారాన్ని ఇచ్చి దాంట్లో ఉండమని ఈ సమస్తాన్ని ఇచ్చి ఆయన మరి సాయంకాల సమయంలో వచ్చి ఆయనతో సంభాషించే రీతిగా మనిషిని ఎన్నుకుని మరి ఫలించి అభివృద్ధి చెందమని సమస్తాన్ని ఎన్నుకోమని కూడా దేవుడు ఆ రీతిగా దీవించాడు. మరి ఇచ్చిన ఈ మనిషికి ఇప్పుడు ఏమైంది? మరి ఎప్పుడైతే దేవుడు వచ్చి మనల్ని దీవించాడో, మన పట్ల ఆయన కృపను చూపిస్తున్నాడో, మనతో మనం దేవుని యందు ఉన్నామో, మొదటగా జరిగే క్రియ ఏంటి? అపవాది వచ్చి మనల్ని అవిశ్వాసంలోకి, దేవుని పైన మనకి విరుద్ధమైన భావాలు కలగజేసే రీతిగా మరి చేయడం అనేది క్రమం. మరి ఇక్కడ కూడా ఎప్పుడైతే దేవుడు అన్ని సమస్తాన్ని కూర్చి దానిపైన అధిపతిగా ఇచ్చి నువ్వు ఉండమన్నప్పుడు 2 వృక్షాలు మాత్రం మధ్యలో ఉన్నవి, వాటిని మాత్రం ముట్టకూడదు. అది ఒకటి తెలివి జ్ఞానాన్ని ఇచ్చేది, ఇంకొకటి నిత్య జీవం ఇచ్చే వృక్షాలు. ఇవన్నీ తినకూడదని చెప్పినప్పుడు మామూలుగా వింటారు. ఎవరైనా ప్రోద్బలం చేసినప్పుడు ఎందుకు తినకూడదు? ఏమని చెప్తున్నాడు? నీకు దేవుడు ఏమైనా తినొద్దని చెప్పాడంటే, అవును ఈ 2 తినవద్దని చెప్పాడంటే, లేదు అవి తింటే నీకు కన్నులు తెరవబడతాయి, నువ్వు దేవుడు అంతటి వాడవుతావు, కాబట్టి అవి తింటే నీకు ఎంతో జ్ఞానం వస్తుంది అని ఆ రీతిగా పురికొలిపినప్పుడు అవ్వ అయ్యా అవి తింటే జ్ఞానం వస్తుంది, తెలివి జ్ఞానం మాకు కావాలి, లేకపోతే మేము ఎంత అన్నీ తెలుసుకునే వాళ్ళం అవుతాం, దేవుడు మాకు కావాల్సినవి చెప్పలేదేమో, అంటే మమ్మల్ని ప్రేమించలేదేమో, మమ్మల్ని ప్రేమించుంటే అని చెప్పాడు కదా, ఇన్ని ఇచ్చిన దేవుడు అది చెప్పలేదంటే దేవునికి మా మీద ప్రేమ లేదు, మాకు అందుకని ఇవ్వలేదు, కాబట్టి ఈ వృక్షాలు తింటే తెలివి జ్ఞానం మాకు వస్తుంది, ఈ తెలివి జ్ఞానం అనేది మాకు చాలా అవసరం, అప్పుడు ఆ తెలివి జ్ఞానం అన్ని పనులు చేసుకోగలుగుతాం, మరి దేవునిలో ఉండి దేవుని నడిస్తే మాకేంటి అంటే, ఎప్పుడైతే సమస్తాన్ని సమకూర్చి దేవుడు ఆస్వాదించాడో, శోధించబడే సమయంలో జ్ఞానము కోల్పోయి అల్ప విశ్వాసంలో పడిపోవటం అంటే అదే. మన జీవితాల్లో కూడా మన అనేక రీతులుగా దేవుడు దీవించి ఆశ్రయించి సమస్తాన్ని ఇచ్చినప్పుడు మనకేదో కొదవగా కొంత ఉండి ఒక సమస్య వచ్చినప్పుడు మనకు దేవుడు ఇదే తగ్గించాడు, మన పట్ల ఆయన కృప లేదు, లేకపోతే మన ప్రార్థన వినడు, లేకపోతే మనల్ని ఆయన తక్కువగా చూస్తాడు, ఏదో రీతిగా మనం శోధనలో పడిపోతాం. నాకెందుకు జరుగుతుంది? నేను ఎంతగా దేవుని యందు ఉన్నా,
దేవుని పరిచయం చేస్తున్నా, మరి విశ్వాసంలో ఉన్నా, నీతిబద్ధంగా ఉన్నా, అయినా నాకు శ్రమ. ఇంత శ్రమపడి నేను చేసే ప్రయోజనం ఏంటి? ఇంత శ్రమ పడితే మనకి మంచి ఫలితం రావాలి. దేవుని ప్రేమ మన పట్ల ఉంటే మనకి అన్ని విషయాల్లో ఎంతో ఘనంగా జరగాలి. మరి తక్కువగా జరుగుతుంది ఏంటి? తక్కువ జరిగినప్పుడు ఇంక దేవుని యందు మనకున్న ప్రేమ ఏంటి? అసలు మనం దేవుని ప్రేమిస్తున్నామా, ఆయన మనం ప్రేమిస్తున్నాడా? కానీ వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, మనము పాపములు పడిపోయాం కాబట్టి తన కుమారునే పంపాడు. అంతగా ప్రేమించాడు దేవుడు. మనల్ని ప్రేమించి సమస్తాన్ని ఇచ్చి దానిపైన ఆధిపత్యం ఇచ్చాడు. మర్చిపోయాం, అన్నిటిని అనుభవిస్తూ ఉన్నాం, అయినా దేవుని మర్చిపోయాం. మనమే దేవుని ప్రేమించి దేవునికి అనేక క్రియలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే మనం దేవుని ప్రేమిస్తూ చేస్తున్న క్రియలను బట్టి ఆయన మనల్ని ఆస్వాదించాలని కోరుతున్నాం. మన జ్ఞానాన్ని పెంచుకుని దేవుని నుంచి మనకు రావాల్సింది ఆ రీతిగా మనం యోచిస్తున్నాం. కానీ నిన్ను ప్రేమించి నీవు తన వలే ఉండాలని దేవుడు కోరుకున్న దాన్ని విడిచి దేవుడే మాకు ప్రేమ లేదు మా పట్ల, కాబట్టి మేము ఈ యొక్క కష్టములు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యల్లో ఉన్నాము. లేకపోతే ఇంతగా దేవుని నిలిచిన మాకు ఇవన్నీ ఏంటి అని శోధనలో పడిపోయిన సంఘటనలు జరుగుతున్నవి వాస్తవం. అనేక మంది కొన్న ప్రశ్న. మరి అందుకని ఆదికాండం మొదటిగానే ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు తెలియజేశాడు. ఆదికాండం చదువుతున్నప్పుడే మనకు అర్థం అవ్వాలి మనం ఏ స్థితిలో ఉన్నాము, మరి ఎందుకు చదువుతున్నాము, ఎందుకు వాక్యం వినుచున్నాము, వాక్యం ఏం చెప్తుంది అనేది మొట్టమొదటిగా జరిగిన సంఘటనతో మనకి ఆరంభమవుతుంది. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఇక్కడ ఏమైంది? అవ ఏం చేసింది? తెలివి జ్ఞానము, మరి అంత రమ్యమైనది, అందమైనది అనే వృక్షాన్ని పెట్టాము, మరి దాన్ని తినవద్దు. ఆ తెలివి జ్ఞానం వలన ఏమొస్తుంది? దేవునిలో ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని అన్ని విషయాలు నడిపిస్తుంది. అది విశ్వాసం, అది చెప్తున్నారు, అది జరుగుతుంది. కానీ దాన్ని వీడి మనం ఏం కోరుకుంటున్నాము? మనకే జ్ఞానం ఇస్తే, మనకే తెలివిస్తే అన్ని పనులు మనం చేస్తాం కదా, అన్ని స్థానాల్లో మనం అధికులుగా ఉండగలుగుతాం కదా. సమస్తాన్ని వెళ్ళమన్నప్పుడు మనం ఆ కుర్చీలో కూర్చుని ఏలాలి. కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి దీనత్వంతో ఉండమనో, పవిత్రతతో ఉండమనో చెప్తారేంటి? ఆ దీనత్వంతో పవిత్రత వెళ్తే మనకేం ఆధిక్యత ఇచ్చినట్టు? కాబట్టి మనకు ఆధిక్యత అంటే మనం అధికులంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తే అన్నీ మనకు చెప్పాలి, అన్నీ ఇవ్వాలి. ఇక్కడ మనం ప్రేమించలా. అందుకనే ఆ జీవవృక్ష ఫలాన్ని తిను, ఆ జ్ఞానం తెచ్చుకొని చెప్పట్లే. తల్లిదండ్రులు అన్నీ చేసి తింటే మంచి బలవంతులు, ఆరోగ్యవంతులు అయితే చెప్పలేదు. నీకు ఏమనుకుంటాం? మా అమ్మ వాళ్ళు నాకంటే ప్రేమ లేదా, నాకు ఇది పెట్టలేదు, నాతో తినవద్దని తినమని చెప్పలేదు. వద్దన్న తల్లిదండ్రులు కుక్కుతూ ఉంటే నా మీద ఎంతో ప్రేమతో నేను ఆరోగ్యవంతుని, బలవంతుని ఇంకా కావాలనో లేకపోతే నాకు ఇష్టమని చేసి పెడుతున్నానని సంతోషపడతాం. అయితే ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అన్నగానే వాళ్ళ మీద తిరుగుబాటు స్వభావం. అయ్యో నన్ను ఆ రీతిగా ఉండకూడదు కోరుకున్నారా? వాళ్ళు ప్రేమిస్తున్నాననేది ఎప్పటి వరకు ఉన్నది మర్చిపోయి వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. కానీ దేవుడే నిన్ను ప్రేమించాడని మొదటగానే దేవుడు చెప్పాడు. కాబట్టి నీవు చేసే క్రియను దేవుడు చెప్పినప్పుడు ఏం చేసావు? తిరుగుబాటు చేసి ఏం తిన్నావు? వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే ఫలాన్ని తిన్నావు. కానీ దానితో పాటు ఏముంది? నిత్య జీవం ఇచ్చే ఫలం కూడా ఉంది. నిత్య జీవం ఇచ్చే వృక్షాన్ని వదిలి నువ్వు తెలివితేటలు, జ్ఞానంతో ఈ లోకంలో జీవించడానికి నీ తెలివితేటలు అన్నీ చేసుకుని నీ తెలివితేటలో దేవుని ఆరాధించడం, నీ తెలివితేటలను బట్టి దేవుని స్తుతించడము, దేవునికి అర్పణ చేయటము, మరి ఇవన్నీ జరగాలి. కాబట్టి నీకు అదే కావాలి. లోకంలో నీకు నువ్వుగా జీవించి అధికుడుగా ఉండాలనే యొక్క ఆతృత, అనే యొక్క ఆవేశం, అనే యొక్క ఆలోచన, స్వార్థము మనిషిని పాపంలోకి వెళుతుందని దేవుడు మనుషులు గమనించడు. మరి ఇట్లా ఆలోచించి పాపంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ పాపాల నుంచి పరాయచిత్తం చేసుకోలేని మనిషి గురించి దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించాడని వాక్యం చెప్పింది. మరి ఈ రీతిగా అవ్వ ఆలోచించి ఏం చేసింది? జీవవృక్ష ఫలాన్ని వదిలి తెలివితేటల జ్ఞానం ఇచ్చే ఫలాన్ని మాత్రం తీసుకుని జ్ఞానం పొందింది. దేవుని కన్నా మేము అన్ని విషయాలు సమానం ఉండాలని కోరుకుంది. మరి ఇది చేసిన ఆదాము ఏం చేశాడు? ఆమె మాట విన్నాడు. మరి ఏం చేయాలి? మనము నీతిమంతులము, దేవుని యందు నిలిచిన వాళ్ళము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వాళ్ళము, మనము చాలా పవిత్రతతో కూడి దేవుని ఆరాధిస్తున్న వాళ్ళమే. అయితే మన ముందు అనేకమైన అనీతి కార్యాలు జరుగుతున్నప్పుడు, లేదా దేవుని సన్నిధిలో జరుగుతున్న క్రియలలో మనకి తెలిసి దాని విషయమై ఎందుకు మనకి దేవుడు చూసుకుంటాడని వదిలేయటమా, లేదా దాని విషయంలో మనము ఒక గద్దింపు లేకపోతే ఇంకొక క్రియ చేసే ఆలోచనతో ఉండటమా? మరి అది జరగకుండాలని మనము యోచించి చేయవలటం ఏది మంచిది? ఎవరిపైన కోపించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, దూషించొద్దు, ప్రేమించమన్నాడు. కాబట్టి మనం వాళ్ళని ఏం చేయొద్దు, గద్దించొద్దు అన్నాడు. అయితే వారిని పట్ల నీవు నిర్ణయం తీసుకోవద్దు అన్నాడు. కానీ వారిని క్రమబద్ధం చేసే విషయంలో నీ యొక్క పాత్ర లేదని అనుకోవటం చాలా మూర్ఖత్వం అవుతుంది. అంటే ఆ విషయాన్ని గద్దించమన్నాడు. ఎప్పుడైతే అటువంటి పని చేస్తుందో, మరి ఆదాము నాకు సంబంధం లేదులే, ఆమె ఏది చేస్తుంది అనుకోకుండా
ఆమె మాట విని ఈయన కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఆ అపవాది మాట విన్నాడో మరి దేవుని యొక్క ఉగ్రతను పొందాడు. అయితే అపవాది మాట విన్నాడు కానీ తర్వాత క్రియ చేయలే. ఆ రీతిగా అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి జ్ఞానం పొందుటకే చేసిన క్రమమే లోకంలో మనిషి పాపం చేయడానికి కారణమైంది. అందరూ అంటారు ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటి లోకంలోకి వచ్చిందంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించి చేసే క్రియ పాపంలోకి వెళ్ళేదే కానీ మరి దేని గురించి కాదు. దేవుడు చెప్పిన మాటను కాదని చేసే క్రియలన్నీ పాపం అవుతాయి. అందుకని ఆజ్ఞను తిరస్కరించడమే పాపం అని దేవుడు చెప్తున్నాడంటే అదేలాగా అనుకుంటారు. కానీ ఆజ్ఞను తిరస్కరించి తెలివి జ్ఞానాన్ని పొందితే ఏం చేస్తావు? సమస్తము పైన నీ యొక్క జ్ఞానంతో ఆలోచిస్తావు. దేవుని ఆరాధించడం కూడా నీకు అనుకూలమైన రీతిలో నీకు తెలిసిన విధానంగా చేస్తావు. అవునా కాదా అని మనం అనుకుంటే మనము తర్వాత అధ్యాయం మనం చూస్తే కయ్యను హేబేలు యొక్క అర్పణను చూసి తెలిసిపోతుంది. హేబేలు ఏ రీతిగా అర్పణ చేశాడు? అక్కడ ప్రథమ ఫలం తీసుకెళ్ళి శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించాడు. అర్పించినప్పుడు దేవా ఇది తీసుకోమని అర్థించే రీతిగా ఉంది. అంటే దీనత్వంతో కూడా ఉంది. నేను ఇది సంపాదించాను కాబట్టి నీకు ఇస్తున్నానే కాకుండా నీకు ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి పవిత్రతతో కూడా ఎటువంటి దేవుని పైన అయ్యో నీకు ఇస్తున్నాను లేకపోతే ఇది చేస్తున్నాను అని కాకుండా దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నాను. అది పవిత్రతతో కూడిన యోచన. దేవుడు అది స్వీకరిస్తాడు. దేవుడు స్వీకరించాలి అంటే మనము ఎవరికైనా చేసే ఒక క్రియ చెప్పబడుతుంది ఇక్కడ. అది మనం చేస్తున్నాం కాబట్టి మేము అధికులము నీకు సహాయం చేస్తున్నాము లేకపోతే ఈ క్రియలో దేవుని పేట చేస్తున్నామని చెప్తూ ఉంటారు. అది కాదు. దేవుని క్రియ మేము నడిపిస్తున్నాం అనుకుని దీనత్వంతో కూడి మనం చేయాలా. అంతేగాని ఇది చేయగల స్థితిలో మేము ఉన్నాము, ఈ క్రియలు చేస్తున్నాం దేవుని పేరట కాబట్టి మేము ఎంతో దేవుని ఎందు నిలిచిన వాళ్ళము, దేవుని ప్రేమను పంచేవాళ్ళమనే ఆధిక్యతతో కాకుండా దీనత్వంతో కలిగి దేవుడు మమ్మల్ని ఈ క్రియకు వాడుకుంటున్నాడు, మేము వాడబడుతున్న వారమని చేస్తేనే అది దేవుని క్రియ అవుతుంది. ఆ రీతిగా దీనత్వం కలిగి పవిత్రత కలిగి ఉండాలి. అంటే నేను దీంట్లో గొప్పగా చేస్తున్నాను, నేను అధికుడిగా నేను సంపాదించుకున్నాను లేకపోతే ఈ చేయగల బలము ధనముందనే అతిశయముతో కాకుండా పవిత్రతతో కూడి ఇది దేవుని కార్యము, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మాత్రమే మనం యోచించి దాన్ని అపరిశుద్ధం కాకుండా పవిత్రత చేయాలి, ప్రేమతో చేయాలి. దేవుని నిలిచి ఉండటం అంటే ఈ 3 పనులే. దీనత్వం కలిగి ఉండటం, పవిత్రతతో ఉండటం, ప్రేమతో చేయటం అనేది దేవుని నిలిచి ఉండటం అంటే. కానీ అభయం కోరింది ఇక్కడ జ్ఞానముతో, అధికారముతో, శక్తితో దేవునితో సమానముగా ఉండే యొక్క స్థానాన్ని కోరుకుని. అంటే ఈ ఫలాలు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, అన్నీ నీకు అర్థమవుతుంది, దేవునితో సమానంగా ఉంటావు, అదే నాకు కావాలి. నేను ఆయనకన్నా తక్కువేంటి? ఆయన చేత సృజింపబడ్డాను, ఆయన చేత నియమింపబడ్డాను, ఆయన ప్రేమను పొంది రీతిగా ఉన్నాను, ఆయన అనుజ్ఞతో మనం అన్నింటిపైన అధికారంగా ఉన్నామని వదిలి వీటన్నిటిపైన అధిరోహించాలంటే నాకు జ్ఞానం ఇస్తే నేను అధికారం పొందుతాను, శక్తి గలవాడినిగా ఉంటాను. అంటే అన్నింటిపైన ఆధిపత్యం వహించి నాకు తెలిసిన రీతిగా దేవుణ్ణి ఆరాధించటమో, దూషించడమో, ద్వేషించడమో ఏమైనా చేయగలిగిన స్థితిలో నేను ఉండాలి. కాబట్టి నాకు జ్ఞానమే కావాలి. మరి మనం బైబిల్లో గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం. ఎవరిని? సొలొమోను. ఎన్నో దేవుడు అడిగితే ఏమన్నాడు? జ్ఞానాన్ని మాత్రం కోరాడు. దేవుడు కూడా అన్నాడు అన్నింటిని వదిలి జ్ఞానాన్ని దీవించాను అన్నాడు. ఆ జ్ఞానము ఎంతవరకు ఇచ్చింది? అన్ని విషయాలకి ఆ జ్ఞానం పనికొచ్చింది. అన్ని విషయాలు ఆ జ్ఞానంతో అభివృద్ధి చెందాడు. సొలొమోను అంత గొప్ప రాజు లేడని కూడా చెప్పబడింది. అంత ఫలించిన సొలొమోను చివరికి ఒక తన యొక్క ఉపపత్నులు లేకపోతే ఒక కార్యములో మరి దేవుని విరుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఆ జ్ఞానం అతిశయము ఆ రీతిగా తీసుకువెళ్ళి పాపంలో పడేసింది. ఆ పాపం నుంచి కోల్పోయిన స్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళని దుస్థితికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్కును చూడగలిగి ఆ దీవెనలతో అనేకమైన రాజ్యాలను స్థాపించి ప్రపంచంలోనే అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు లేని రాజుగా ఎంచబడి దీవించబడిన సొలొమోను మనిషిలో వచ్చిన అతిశయము తన చేస్తున్న ప్రతిక్రియకు దేవుని అనుమతి ఉంటుందనుకుని చేసిన ఒక దౌర్భాగ్య స్థితిలో మరణించే కాలంలో ఆయనకి దేవుని సన్నిధి లేదు. కాబట్టి జ్ఞానం అనేది మనుషులకి తెలివితేటలు ఇస్తుందనుకున్నాం, కానీ ఆ జ్ఞానము దేనైనా చేయగలుగుకునే యోచనతో మనిషి బలపడి లేకపోతే బలపడచ్చు. దేవునికన్నా ఎక్కువని యోచనలో తానే మరి ఎక్కువ గర్వములో అతిశయములో ఎప్పుడైతే వెళ్తాడో సంసోను కూడా నా బలాన్ని బట్టి చంపాను అనుకునే స్థితికి వెళ్ళినప్పుడు, బలాన్ని బట్టి ఏం చేయాలనుకున్నప్పుడు వేశ్యల దగ్గరతో పట్టబడ్డాడు. ఈ రీతిగా మనం చూస్తే జ్ఞానము, బలము, ధనము దేవుడు ఇవ్వక కాదు, ఇస్తే అది మనల్ని పాపంలో పడేస్తుందేమోనని ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని క్రమబద్ధం చేసే సమయంలో దేవుడు మాకు కొరత చేస్తున్నాడు, మనల్ని తగ్గిస్తున్నాడు, మరి హెచ్చిస్తకుండా మమ్మల్ని అనే యోచన మాని
దేవుడు తన ప్రణాళిక చొప్పున మనకి ఇవ్వవలసింది ఇస్తూ మనకి అనేక సార్లు శోధన మధ్యన పడకుండా తన ప్రణాళిక చేత తగ్గించిన అది మరలా మనం హెచ్చించడానికే కానీ మనం శోధన పడకుండా ఉండకూడదని యోచించరు. మరి ఆ రీతిగా అవ్వ యోచించి మరి ఆ ఫలాన్ని తిని ఇస్తే ఏమైంది? దేవుడు వచ్చి పిలిచినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి. దేవుడు అన్ని ఇచ్చిన ఉన్న స్థానాన్ని కోల్పోయి శపించబడి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆదాము విషయంలో కూడా ఏమైంది? దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. అయితే ఆదాము మరి ఆమె మాట వినినందుకు, అపవాది యొక్క శోధనలో వినినందుకు మరి శోధించబడ్డాడు. కానీ విని దాన్నే మరి అనుసరించాలి, ఆ జ్ఞానం పొంది చేయాల. ఎందుకని మనం చెప్పాలంటే కయీను విషయంలో మనం చూస్తాం. దేవునికి అర్పించవలసి వచ్చినప్పుడు దేవునికి శ్రేష్టమైన వాటిని ఇవ్వటమా? మరి ఏ రీతిగా ఇవ్వాలి? మనకున్న జ్ఞానాన్ని బట్టి ఇవ్వాలి. అంటే మనకున్న దాంట్లో కొంత ఇవ్వచ్చు. మనిషికి జ్ఞానము, తెలివితేటలు అన్ని సమస్తము కూర్చున్నాక ఉన్న అతిశయం ఏంటంటే, నేను ఏది చేసినా మంచిదే, ఇది చేస్తున్న దేవుని పేరట, దేవునికి తీసుకో అని అనుకుంటాం. కానీ అనే రీతిగానే ఉంటుంది మన యొక్క ఆలోచన. దేవునికి సందాయిస్తానంటే ఇది తీసుకో, అది కాదు. దేవుడు దీనత్వంతో కలిగి చేసిందే దేవుడు నిన్ను ఎంచుకున్నవాడిగా నువ్వు ఉండబడుతుంది. అంతేకాని అతిశయంతోనూ అపవిత్రతతోనూ లేకపోతే దేవుని వలె అంత గొప్పవాడు అనుకున్నప్పుడు నువ్వు శోధనలో పడిపోతావు. మరి ఆ రీతిగానే ఆ కయ్యూను మరి ఆ దేవునికి అర్పణ చేసేటప్పుడు నాకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టో, లేదా నేను సంపాదించింది బట్టో కొంత దేవునికి ఇస్తామనుకునే నిర్లక్ష్య స్వభావముతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దినత్వం లేదు, అతిశయం ఉంది. దేవుని యందు పవిత్రత లేదు. ఈయనకి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏం చేస్తాడు? దేవుని యందు ప్రేమ లేదు. ఈయనకి ఇస్తున్నప్పుడు, మనకి ఎవరికైనా చేస్తున్నప్పుడు ప్రేమతో మనం పెట్టాలి, చేయాలంటాం. ఈ మూడు లేకుండా అతిశయము, అధికులమని యోచనలో చేస్తే అర్పణ దేవుడు స్వీకరించినప్పుడు అంటే అటువంటి అతిశయంలో ఏముంది? ఈర్ష్యకి వెళ్ళిపోయాడు. అంటే పాపము పొంచి ఉంటుందని వాక్యం చెప్పబడింది. ఎప్పుడైతే నువ్వు అతిశయించావో నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. నీ యొక్క జ్ఞానము, అతిశయము, ధనము ఇవన్నీ కూడా అధికమైనప్పుడు నీ వాకిట పాపం పొంచి ఉండి నిన్ను దేవునికి విరుద్ధమైన కార్యాలకి పురికొల్పే క్రమం. అప్పుడు మరి తమ్ముడిని చంపేసేంత ఘోరమైన ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారం. కాబట్టి దేవుని యందు మనం కోరుకోవాల్సింది ఆధిక్యత, వివేచన, జ్ఞానము అధికమైనది కాదు. దీనత్వంతో కూడిన పవిత్రమైన ప్రేమ కలిగిన యోచనలో మనం ఉండాలి. ఆ రీతిగా చేయనందుకు మనిషి పాపంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నిత్యరాజ్యానికి ఉండే వృక్ష ఫలాన్ని తినకుండా జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే తిందో, ఆ జ్ఞానం కలిగినప్పుడు లేదా వివేచన కలిగినప్పుడు రమ్యమైనదిగా, ఎంతో అందమైనదిగా కనబడే ఆ వృక్ష ఫలాలు తిని మరి వచ్చే జ్ఞానంతో ఏం చేయబడింది? అక్కడి నుంచి వెళ్ళగొట్టబడింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ కాపు కాయడానికి ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఈ ఖడ్గ జ్వాలల మధ్యన నిత్య జీవం ఇచ్చే వృక్షఫలం ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? నిత్య రాజ్యానికి, నిత్య జీవం మనకి ఇచ్చే రీతిగా. మరి దానికి తెలివితేటలు ఇచ్చాడు. కానీ నిత్యరాజ్యాన్ని కోల్పోయే క్రమము మనకు ఉన్నప్పుడు మరి అక్కడ నిత్య జీవం ఉండే ఫలం ఉంది. ఏ రీతిగా తినగలుగుతాం దాన్ని తినాలంటే ఇప్పుడు ఏముంది? అక్కడ అడ్డం ఖడ్గ జ్వాలలు దేవుడు పెట్టాడు. నిత్య రాజ్యము అంత సామాన్యంగా వచ్చేది కాదు. నిత్య జీవం ఇచ్చే వృక్షాన్ని మనం అందుకోవాలంటే ఈ ఖడ్గ జ్వాలను దాటాలి. ఎప్పుడైతే మనిషి అతిశయించి పాపంలో పడిపోయాడో మరి ఆ పాపం నుంచి ప్రాయశ్చిత్తం చేసుకోలేని స్థితిలో మనిషి ఉండిపోతాడో, మరి వెళ్ళలేని క్రమంలో దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు మన గురించి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన కుమారుని పంపాడు. ఆయన కుమారుడు మనకి నిత్య జీవం ఇవ్వాలంటే మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికై ఖడ్గ జ్వాలలతో దహించబడే రీతిగా ఆయన సిలువపై మరణాన్ని పొంది ఆ జ్వాలల నుంచి మనకి రక్షణ కలిగించి మనము నిత్య జీవం అందుకునే రీతిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు వచ్చాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి ఇచ్చాడు. మనల్ని ప్రేమించిన దేవుడు సమస్తాన్ని మనకి ఇవ్వలేదనుకున్నాం. కానీ వాటి వలన పాపంలోకి వెళ్ళిపోతుందని అనుకున్నప్పుడు అవ్వలేదు, అవే మాకు కావాలి, మేము పాపం కాదు ఏది చేసిన పాపం అనుకున్న అవ్వ మరి అవన్నీ తిని పాపములు పడిపోయినప్పుడు మరి ఆ పాపం నుంచి రక్షించడానికి, ఆ పాపం నుంచి లేకపోతే అటువంటి అతిశయంలో చేస్తున్న అనేక దుర్మార్గపు క్రియలలో నేను రక్షించడానికి తన కుమారుని పంపించి, ఎందుకని నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుని ద్వారా నీకు ప్రాయశ్చిత్తం ఆయన కలగజేయడానికి, ఆ యొక్క అడ్డుగా ఉన్న ఖడ్గ జ్వాలలు అటువంటి భయంకరమైన వాటి నుంచి ఛేదించి ముందుకు వెళ్ళటాకని ఆయన శిలువ మరణం పొంది నిత్య జీవానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన కుమారుని ఈ లోకంలోకి పంపించి
తన ప్రేమను చూపించాడు. అటువంటి ప్రేమను పొందిన మనము మరి ఆ ఖడ్గజ్వాలల యొక్క శిక్షను కూడా ఆయన భరించే రీతిగా కుమారుని పంపించాడు. కాబట్టి మనం ఇప్పుడు నిత్య రాజ్యానికి వారసులముకి అక్కడ ఉంది. కాబట్టి ఆది కాండంలోనే మన నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ముందుగా ఏం జరుగుతుందనేది ప్రప్రదంగానే లిఖించబడింది. కాబట్టి మొదటిగానే మనకు తెలుసు మన అతిశయము మరి ఇవన్నీ కూడా దేన్ని మనకు కావాల్సిన జ్ఞానము, సంపద ఇవన్నీ కోరుకొని ఈ లోకంలో పాపంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ పాపం నుంచి క్షమించబడమేమో అనే క్రమంలో తన కుమారుని పంపించి రక్షించుకున్నాడు. కాబట్టి ఆ అతిశయం కావాలా లేదా దేవుని కృప కావాలా మనకి? మరి ఆ జ్ఞానము వివేచన లేకుండా మరి ఏ రీతిగా జీవించగలమంటే ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అది చెబుతూ ఉంటాడు, మనం చేస్తూ ఉంటాము, నడిపించబడతాం. మనలో పవిత్రత లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు. మనము పవిత్రత కలిగి ఉన్నప్పుడు మనలో ఆ పరిశుద్ధాత్ముడు ఉండి మనకి ఏ క్రియలు చేస్తే దేవుని నిలిచాము ఆ రీతిగా నడిపించబడతాం. ఎప్పుడు దీనత్వంతో మనం ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన పైన ఆధారపడినప్పుడు మనం చేసే క్రియలన్నీ కూడా మనం ఏ రీతిగా చేయాలని యోచన, జ్ఞానము, తెలివి, ఎన్ని ధనము ఈ సమస్తమును నీకు అవసరం లేదు. ఈ సమస్తమును ఆధీనంలో ఉంచుకున్న ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ రీతిగా నడిపించాలో ఆయన కృపచేత అనుదినము నువ్వు దీవించబడి ఆస్వాదించి జీవిస్తున్నావే, అదే ఆయన నడిపింపు అంటే. అటువంటి నడిపింపు నీకు కావాలంటే నీవు పవిత్రతతో కూడి అతిశయంతో కాకుండా దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడి నువ్వు శోధనలు పడకుండా నిత్యరాజ్యానికి వారసుడుగా ఉంటావు. నిత్యరాజ్యానికి వారసుడిగా నువ్వు వెళ్ళాలంటే దేవుని దగ్గర ఏం కోరుకోవాలి మనము? జ్ఞానము, ధనము, సంపద, అధికారము, అతిశయము కూడింది కాకుండా దీనత్వంతో కలిగి పవిత్రతతో ఉండి ప్రేమ కలిగిన మనసుతో ఆయనను అనుసరిస్తూ ఆయన క్రియలు చేసేవాడుగా ఉంటే ఆయన నిత్యరాజ్యానికి ఉన్న ఖడ్గజ్వాలలు మరి వాటి నుంచి ఛేదించబడి నిన్ను నడిపిస్తాకని ఆయన కుమారుని లోకంలో పంపించాడు. ఆయన కుమారుని ఏ రీతిగా ప్రాయశ్చిత్తం చేశాడో మనకు తెలుసు. ఆ ప్రాయశ్చిత్తం ద్వారా పొందిన రక్షణను మనం పొందాలనుకుంటే మనము ఈ దినమే ఇప్పుడే దేవుని యందు మనం అతిశయాన్ని వీడి ఈ లోకాన్ని పరిపాలించగలిగిన జ్ఞానాన్నో ధనాన్నో వీడి వీటన్నిటికన్నా దేవుని ప్రేమను పొందే రీతిగా దీనత్వం కలిగి ఆయనలో మనం కలిసే రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమ పొంది ఆయన రీతిగా మనం జీవించడానికి ఎప్పుడైతే ఎంచుకోబడ్డామో పరిశుద్ధాత్మని చేత నడిపింపబడి నీ సమస్త క్రియలు కూడా దేవునికి విరుద్ధమైనవి కాకుండా దేవుని నిలిచేవిగా ఉంటావి, దేవుని సన్నిధికి వెళ్ళేవిగా నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి ఆది కాండంలోనే దేవుడు నీకు తెలియపరిచిన విషయం. కాబట్టి బైబిల్ గ్రంథమందు చదివి మనకు వచ్చే జ్ఞానంలో మొదటగా చెప్పిన దేవుని యొక్క సూచనను మనం గ్రహించి మన జీవితాల్లో మరి అవ్వ ఏ రీతిగా కోరుకుందో దాన్ని కోరుకోవాలా, మరి ఆ రీతిగా కాకుండా దాన్ని కుమారుని పంపించి ఇచ్చిన రాజ్యాన్ని కోరుకోవాలా మనం ఎంచుకోవాలి. కాబట్టి ఇక మన తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలం ఉంది, మంచి తెలివితేటలు జ్ఞానైత్య రమ్యముగా ఉన్న ఫలమనే వృక్షం ఉంది. ఈ రెండు వృక్షంలో మనం ఏది ఎంచుకోవాలి? మరి అందరూ కూడా ఏం ఎంచుకుంటారు? అన్ని రమ్యముగా, అందముగా, తినటకు శ్రేష్టముగా, లేకపోతే తెలివితేటలు, జ్ఞానము, అధికం అన్నీ ఇచ్చే ఫలాన్ని ఎంచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పాపంలో పడిపోతున్నాం. నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసేసాడు. నిత్యరాజ్యానికి ఆ ఖడ్గజ్వాల ఛేదించి నీకు ఇస్తున్నాడు. ఇకనైనా ఆయన మన పట్ల చూపించిన ప్రేమను గ్రహించి ఆయనకు మనం ప్రేమ చూపించే వారముగా ప్రేమ చూపించని చేసే క్రియలను వీడి ఆయన జీవవృక్ష ఫలాన్ని అందుకోమన్నప్పుడు అది అందుకుంటాకి మనకేం కావాలి? మనకి ముందుగా దీనత్వం కావాలి, పవిత్రత కావాలి, ప్రేమ కావాలి. ఈ మూడు ఉంటే ఆ జీవవృక్ష ఫలాన్ని అందుకునే వాళ్ళుగా మనం ఉంటాం. ఆ రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలని కోరుచు దేవుని పేరట అందరికీ వందనాలు. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మా యొక్క జ్ఞానాన్ని, మా యొక్క తెలివితేటలని, మాకున్న ధనాన్ని, వీటన్నిటినీ కూడా మేము ఏటి బట్టి అతిశయించి నీకు దూరంగా ఉన్నాము ఎరిగి ఇక ముందు జీవితంలో అయినను మాకు కావలసినది మరి నీ యందు విశ్వాసము, మరి ముఖ్యంగా దీనత్వం కలిగిన మనసుతో, పవిత్రత కలిగిన హృదయంతో, ప్రేమ కలిగిన నీ క్రియలు చేసేవారుగా మేము ఉన్నప్పుడు నిత్యరాజ్యానికి వారసులంగా ఉంటామని నీవేదైతే సెలవిచ్చావో అది అనుసరించేవారుగా ఉండి నీ కృపను పొందేవారుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని